మందారపల్లి గ్రామంలో ఒక పూరిపాకలో అంజలి అనే 10 ఏళ్ల చిన్నారి తన తల్లి సుశీలతో పాటు నివాసం ఉండేది. వాళ్ళు చాలా పేదవాళ్లు. సుశీల అక్కడ ఇక్కడ పాచి పని చేస్తూ ఆకలి తీర్చుతూ అంజలిని సర్కార్ బడికి పంపించేది. అంజలి కూడా బాగా చదువుకునేది. ఒక రోజున పలక మీద 10కి 10 మార్కులు వేసి ఉండడాన్ని సంతోషంగా సుశీలకి చూపిస్తూ, అమ్మ చూసావా, మాస్టర్ గారు చెప్పినవి తప్పు లేకుండా రాశానని మెచ్చుకోవడమే కాదమ్మా, నాకు 10కి 10 మార్కులేశారు. తరగతిలో అందరూ నాకు చప్పట్లు కూడా కొట్టారమ్మా అని చెబుతూ ఎంతగానో మురిసిపోయింది అంజలి. వెళ్ళు తల్లి, మీ నాన్న ఫోటోకి దండం పెట్టుకో. ఆయనే బతుకుంటే ఇప్పుడిది చూసి ఎంతలా పొంగిపోయేవాడో. నిన్ను బాగా చదివించి గొప్పదాన్ని చెయ్యాలని అంటా ఉండేవాడు మీ నాన్న. చివరికి ఇట్టా మనల్ని అనాథాలను చేసి దేవుడు పిలిచాడని వెళ్ళిపోయాడు అంటూ బాధగా కన్నీళ్లు పెట్టుకుంది. అది చూసి అంజలి కూడా ఏడ్చింది. సుశీల ఏడుస్తూనే పక్షవాతం వచ్చి మంచాన పడిపోతుంది. తల్లికేమైందో తెలియక కంగారు పడుతూ ఆ ఊరిలో ఉన్న వైద్యుడి దగ్గరకు వెళ్ళింది. ఏమైందమ్మా, అంతలా ఆయాసపడుతూ పరిగెత్తుకొచ్చావు? అయ్యా, ఉన్న పలంగా బయలుదేరి మా ఇంటికి రండి బాబు. మా అమ్మ ఏడుస్తూ మంచంలో పడిపోయింది, మీకు దండం పెడతాను అని బ్రతిమిలాడింది అంజలి. తన మాటకు ఆ వైద్యుడి మనసు వెన్నలా కరిగింది. మందులున్న డబ్బా తీసుకుని పరుగున అంజలితో పాటు ఆ పూరిపాకలోకి వచ్చాడు. పక్షవాతంతో బాధపడుతున్న సుశీలని చూశాడు. సూదిచ్చాడు. జాలిగా అంజలిని చూస్తూ, ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద కష్టం వచ్చింది తల్లి నీకు. మీ అమ్మకి పక్షవాతం వచ్చింది, ఎటూ కదల్లేదు, మంచంలో అలా పడుకునే ఉంటుంది. నువ్వే తనకి అన్ని సేవలు చెయ్యాలి అని చెప్పగానే మంచంలో పడుకున్న సుశీల బాధపడుతూ కన్నీళ్లతో ఇలా అంటుంది. బాబు, ఇంత చిన్న వయసులో కష్టపడుతూ అది నన్ను చూసుకోవడం నేను భరించలేను బాబు. ఏదైనా మందేసి నన్ను చంపేయండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. అమ్మా, అలా మాట్లాడకమ్మా, నిన్ను చూసుకుంటానుగా, నువ్వు బాధపడకో. ఒక చంటి పాపని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో అంత జాగ్రత్తగా చూసుకోవాలి తల్లి. అలాగే నేనిచ్చిన మందులు కూడా వాడుతూ ఉండాలి. ఇప్పుడు మాత్రం నేను ఉచితంగా ఇస్తున్నాను, ఆ తర్వాతైతే కొనుక్కోవాలి. వీటి ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. అలాగే బాబు, ఈ సహాయాన్ని నేనిప్పటికీ మర్చిపోను, గుర్తు పెట్టుకుంటాను అని అంజలి వైద్యుడికి దండం పెట్టింది. అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తల్లి మంచాన పడడంతో 10 ఏళ్ల అంజలికి ఏం చేయాలో పాలుపోలేదు. తన తల్లిని ఎలాగైనా బ్రతికించుకోవాలి అనుకుంటుంది. అదే ఊరిలో చలపతి అనే అతిపెద్ద భూస్వామి ఉన్నాడు. కాని అతను పరమ పిసినారి. పిల్లికి కూడా బిచ్చం పెట్టడని అందరూ అనుకుంటారు. కాని అంజలి మాత్రం ఆశగా సుశీలతో, అమ్మా, నాకిప్పుడే చలపతి బాబు గురించి తెలిసింది. నేను ఆ బాబు గారింటికి వెళ్లి మన పరిస్థితి గురించి వివరిస్తాను, కొంచెం సహాయం చేయమని అడుగుతానమ్మా. వద్దు తల్లి, చలపతి బాబుగారు ఎట్టాంటి సహాయం మనకి చెయ్యరు. ఆయన మహాపీసినారమ్మా. ఆ బాబు దగ్గరికెళ్ళి బతిమాలే దానికంటే నా కళ్ళ ముందుండి కబుర్లు చెప్పడం ఉత్తమం తల్లి. ఏమో, నన్ను చూసి జాలి కలుగొచ్చు కదమ్మా. వద్దు తల్లి, నా మాట వినమ్మా. ప్రయత్నం చేయడం తప్పు కాదు కదమ్మా, ఒకసారి నేను వెళ్ళొస్తానమ్మా అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి చలపతి ఇంటికొచ్చింది అంజలి. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? నా ఇంటికెందుకొచ్చావు? దండాల్ బాబు, నా పేరు అంజలి. ఊరు చివరున్న చిన్న పాకలో ఉంటాను బాబు. అయ్యా, మా అమ్మ పక్షవాతంతో మంచాన పడింది. వైద్యం చేయించకపోతే పరిస్థితి వికటిస్తుందని డాక్టర్ గారు చెప్పారు. అయితే నన్నేం చేయమంటావు అని అడుగుతూ ఉండగా చలపతి దగ్గర పనిచేస్తున్న గోపాలం మంచినీళ్ల గ్లాస్ తీసుకొచ్చి చలపతికిస్తాడు. చలపతి నీళ్లు తాగేశాడు. గోపాలం అక్కడే ఉండి అంజలి బాధను వింటూ ఉంటాడు. అయ్యా, మాకు రోజు గడవడమే చాలా కష్టంగా ఉంటుంది. వైద్యం ఎలా చేయిస్తాను? మీరు దయచేసి కాస్త డబ్బు గనక సహాయం చేస్తే మా అమ్మకి కొంచెం వైద్యం చేయిస్తాను బాబు. డబ్బొకటే చాలా, ఇంటిని కూడా రాసివ్వనా? అయ్యా, తమరు పెద్దలు,
కష్టం సుఖం తెలిసిన వాళ్ళు. మీరు కాకపోతే మమ్మల్ని ఆదుకునేవారు ఎవరు బాబుగారు? డబ్బులు కాదు గదా, చిల్లి గవ్వ కూడా ఇవ్వను. అయ్యా, అలా అనకండి. ఈ చిన్న పాప మీద జాలి చూపించండి అంటూ అంజలి బ్రతిమిలాడుతూ ఉంది. కనికరమేమీ లేని చలపతి చీపో అంటూ చీదరించుకున్నాడు. అయినా అంజలి బ్రతిమిలాడుతూనే ఉంది. ఇదంతా అక్కడే ఉన్న గోపాలం అనే కూలివాడు చూస్తూ ఉన్నాడు. అంజలి ఆవేదన్ని చూసి కరిగిపోయాడు. గోపాలం తనలో తాను, అయ్యో, 10 ఏళ్ల చిన్నారి తన తల్లి కోసం అంతలా బ్రతిమాలుతూ ఉంటే ఏ మనిషి అయినా అయ్యో బంగారు తల్లికి ఎంత కష్టం వచ్చిందని జాలిపడి దయాగుణంతో చేతనైన సాయం చేస్తారు. మా పిసినారి భూస్వామి మాత్రం కోపగించుకుంటున్నాడు. అయినా అంజలి వెళ్ళటం లేదు. ఏదో ఒక విధంగా సాయం చెయ్యాలి. కానీ ఎలా? అయ్యగారికి తెలియకుండా చెయ్యాలి. తెలిస్తే మాత్రం ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేసే గొప్ప దయాగుణం, సాయం చేసేద్దాను నీ దగ్గరున్నప్పుడు నువ్వు నా దగ్గర పనిచేయడం ఎందుకు? నా దగ్గర పని మానే సెలవని పంపించేస్తాడు అని అనుకుంటూ ఉండగా కోపం వచ్చిన చలపతి, నువ్వెంత బ్రతిమిలాడినా ఏడ్చినా నా మనసు కరగదు. నీకెలాంటి సహాయము దొరకదు. వెళ్ళి ఆ దేవుని వేడుకో, వెళ్ళు అని చలపతి అనగానే గోపాలం బుర్ర పాదరసంలా పనిచేయడం మొదలుపెట్టింది. తనలో తాను, దేవుడి రూపంలో సాయం చేస్తాను అని అనుకుని పైకి మాత్రం, హాయిగారిని ఇసిగించకుండా తల్లి, ఇలా పాడుబడ్డ దేవాలయంలో దేవుడికి చెప్పుకొని బాధ అని అనగానే అంజలి ఏడుస్తూ అక్కడి నుంచి పాడుబడిన దేవాలయం వైపు నడుస్తూ వెళ్తుంది. అప్పుడు గోపాలం చూశాడు. అయ్యా, ఇంటి దగ్గర చిన్న పనుంది, అది పూర్తి చేసుకుని వస్తాను బాబు. పొద్దున్నే అడిగితే ఏమీ లేదన్నావు కదరా? అవును బాబు, కాని ఇప్పుడే గుర్తుకొచ్చిందయ్యా. ఇట్ట వెళ్ళి ఆ పని పూర్తి చేసుకుని అట్ట వచ్చేస్తాను బాబు. సరే వెళ్ళు, కాని రావటం మాత్రం మర్చిపోవద్దు. అయ్యో మర్చిపోను బాబు, పని అయ్యాకొచ్చేస్తాను అని చెప్పి చలపతి ఇంటి నుంచి గోపాలం బయలుదేరాడు. బాధతో అంజలి నడుచుకుంటూ వెళ్లి పాడుబడిన దేవాలయంలోకి వెళ్ళింది. గోపాలం కొంత డబ్బున్న మూటని పట్టుకుని ఆ దేవాలయం వెనుక వచ్చి అంజలికి కనిపించకుండా అంజలినే గమనిస్తూ ఉన్నాడు. ఆ దేవుడి ముందు నిలబడి దండం పెట్టుకుంటూ తన గోడుని మొత్తం వినిపించుకుంది అంజలి. దేవుడా, తండ్రిని తీసుకున్నావు, బాధ అనిపించింది. తల్లి నుంచో సరిపెట్టుకున్నాను దేవుడా. ఇప్పుడు ఆ తల్లికి పక్షవాతాన్నిచ్చావు. ఇలా బాధ పెడుతూ నన్ను ఏడిపించడం నీకు సంతోషంగా ఉందా తండ్రి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ మాటలు విని గోపాలానికి బాధనిపించింది. దేవుడా, అమ్మని తీసుకునే ఉద్దేశం ఉంటే నన్ను కూడా తీసుకో. నాన్నలేని జీవితం ఎంత నరకంగా ఉంటుందో చూశాను. ఇక అమ్మలేని జీవితాన్ని ఊహించుకోలేను. అనాథలా బ్రతకలేను. అమ్మతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళు అని చాలాసేపు ఏడ్చింది అంజలి. కన్నీళ్ల రూపంలో తన బాధ తీరినట్టు అనిపించింది. అప్పుడు గోపాలం అంజలికి కనబడేలా తను తీసుకొచ్చిన డబ్బు మూటని పెట్టాడు. ఎలాగైనా నువ్వే సహాయం చెయ్యాలి తండ్రి అంటూ వేడుకొని ఆ దేవాలయంలో నుంచి బయటికి వస్తూ ఉండగా గర్భగుడిలో నుంచి ఒక గొంతు వినిపించింది అంజలికి. అది గోపాలం గొంతని అంజలి పోల్చుకోలేకపోయింది. అమ్మా అంజలి, నీ గోడు మొత్తం విన్నాను. అక్కడ నీకోసం కొంత డబ్బు పెట్టాను. తీసుకెళ్లి మీ అమ్మకు వైద్యం చేయించు అని ఆ గొంతు పలికింది. అది విన్న అంజలి సంతోషంగా వెనక్కొచ్చి డబ్బు తీసుకుని అక్కడ ఎవరూ కనబడకపోయేసరికి, ఎవరు మీరు అని ప్రశ్నించింది. నేను ఇప్పటి వరకు నీ బాధను విన్న దేవుణ్ణి అని సమాధానం వచ్చింది అంజలికి. తను సంతోషపడుతూ దేవుణ్ణి చూస్తూ దండం పెట్టుకుంది. వెళ్ళు తల్లి, ఇంటికి త్వరగా వెళ్ళి మీ అమ్మ వైద్యం సంగతి చూడు అని మళ్లీ గొంతు పలికింది. ఇక అంజలి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ డబ్బుల సంచిని తీసుకుని వెళ్లి తన తల్లికి వైద్యం చేయించింది. అప్పుడు అంజలికి దేవుడు డబ్బిచ్చాడన్న సంగతి ఊరంతా తెలిసి చలపతి చెవులో కూడా పడింది. అతను అవునా అన్నట్టుగా ఊరుకున్నాడు. సహాయం చేయగల స్తోమత ఉండి అంజలిని ఆదుకొని చలపతి సిరి సంపదలు, చాలీ చాలని జీవితంతో చలపతి వద్ద పనిచేస్తున్న గోపాలం చూపించిన దయాగుణం ముందు ఎందుకు పనికొస్తాయి చెప్పండి?
ఇది ఇవాల్టి స్టోరీ గోపాలం దయాగుణం. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. ఆహా, మీలాంటి గొప్పవాళ్ళు మా ఊళ్ళో ఉండటం మేం చేసుకున్న అదృష్టం అండి రాముగారు. అసలు మీ దగ్గరికి సాయం కోసం వచ్చిన వాళ్ళని ఒట్టి చేతులతో పంపటం ఇంతవరకు ఈ ఊళ్ళో ఎవ్వరూ ఎరగం. అసలు మీరు నాకు తెలిసి పూర్వజన్మలో ఆ శిబి చక్రవర్తి వంశానికి గాని దానకర్ణుడి వంశానికి గాని చెందిన వాళ్ళనుకుంటాను. ఇలా మీ గురించి వర్ణించుకుంటూ వెళ్తే ఓ పెద్ద గ్రంథమే రాయొచ్చనుకుంటాను. అబ్బా గిరిగారు, మీరు మరీ నన్ను ఎక్కువగా పొగుడుతున్నారు. ఏదో అవసరం కోసం వచ్చిన వారికి నాకు తోచినంత సహాయం చేస్తున్నానే తప్ప నేనా కర్ణుడంత దయామయుణ్ణి గాని శిబి చక్రవర్తిలా దానశీలిని గాని కాదు. దయచేసి అంతటి గొప్పవాళ్లతో నన్ను పొగడకండి. ఆహా ఆహా, ఎంతటి సంస్కారం! మీరు చేసే సహాయాలకి పొగట్టల్ని కూడా స్వీకరించని మహానుభావులు మీరు. మీలాంటి వ్యక్తితో నాకు స్నేహం ఉన్నందుకు నేనంతగానో సంతోషపడుతున్నాను. అలా గిరి రాముని ఆకాశానికి అంటేలా పొగడతలతో ముంచేస్తూ ఉన్నాడు. గిరి పొగడతలకి రాము పొంగిపోతూ ఉన్నాడు. అది గమనించిన గిరి, మీరు చేస్తున్న ఇన్ని సేవలు చూశాక నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నేను వెళ్ళొస్తాను రాముగారు. ఎక్కడికి వెళ్తున్నావు గిరి? మా చెల్లికి ఆరోగ్యం బాగోలేక పట్నంలో ఉన్న ఆసుపత్రిలో వైద్యం చేయిస్తున్నారని మా బావగారు చెప్పారు. ఆయన దగ్గర వైద్యానికి సరిపడా డబ్బులు లేవని చెప్పడంతో ఎవరి దగ్గరైనా డబ్బులు అప్పుగా లభిస్తాయోనని వెతకడానికి వెళ్తున్నాను. అదేంటి గిరిగారు, మీరిప్పటి వరకు నాకు ఆ విషయమే చెప్పలేదు. నేనుండగా మీరు ఇంకా ఎవరి దగ్గరకో వెళ్ళి చేయి చాచటం ఎందుకు? ఆ వైద్యానికి ఖర్చెంతవుతుందో చెప్పండి, ఆ డబ్బేదో నేనే ఇస్తాను. అయ్యో మీకెందుకండి, ఇప్పటికే మీరు ఎంతో మందికి సాయం చేస్తున్నారు. మీ దగ్గర డబ్బుంటే ఇంకా నాకన్నా బీదవాళ్ళకి సాయం చేస్తారు. నేనింక వేరే ఎవరి దగ్గరైనా డబ్బును తీసుకుంటానులేండి. అదేమిటి గిరి అలా అంటావు? నీ చెల్లి నాకు చెల్లి కాదా? నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బడగటం అవసరం లేదు. నువ్విక్కడే ఉండు అని చెప్పి రాము తన గదిలోకి వెళ్లి లాకర్లో ఉన్న డబ్బుని తీసుకుని వచ్చి గిరి చేతిలో పెట్టాడు. ఇదిగో తీసుకో. ఇంకా ఏమైనా కావాలన్నా కూడా అడుగు. వెళ్ళి చెల్లికి వైద్యం చేయించు. రాముగారు, మీలాంటి వారు 10 కాలాల పాటు చల్లగా ఉంటేనే మాలాంటి వాళ్లు చల్లగా బతుకుతారు. నేనెళ్ళొస్తానయ్యా అంటూ గిరి కన్నీళ్లు పెట్టుకుని అక్కడి నుండి వెళ్లిపోయాడు. గిరి వెళ్లగానే రాము భార్య అయిన సుజాత, మళ్ళీ ఈరోజు ఎవరికి మీ దానగుణంతో ఇంట్లో ఉన్న సొమ్మంతా తగలబెట్టారు? అబ్బా అలా అంటావేంటి సుజాత? పాపం ఆ గిరి వాళ్ళ చెల్లికి ఒంట్లో బాగోలేకపోతే వైద్యానికి ఆస్పత్రికి తీసుకెళ్లాడంట. వైద్యానికి డబ్బులు లేకపోతే కొంత డబ్బిచ్చి పంపాను. అయినా అతనికి మనం అంటే ఎంత గౌరవం తెలుసా? ఆయనొచ్చి ఒక 2 మాటలు చెప్పి పొగడగాని ఉబ్బి తబ్బిబ్బైపోయి డబ్బిచ్చేశారా? ఇలా ప్రతిసారి ఎవరో ఒకరు రావడం, పొగడగానే వాళ్ళు అడిగినంత డబ్బిచ్చి పంపడం. మీకసలు ఈ పొగడతల పిచ్చేమిటండి అసలు? అయినా ఆ గిరి చెల్లి ఇదిగో ఇప్పుడే నా గుళ్ళో కలిసింది. తను బాగలేదంటే గెల నమ్మారండి? అంత నా కర్మ అనుకుంటూ సుజాత వంటగదిలోకి వెళ్ళింది. సుజాత వంటగదిలోకి వెళ్లి చూడగా కొన్ని వంట సరుకులు కనిపించడం లేదు. ఏమండి, ఇంట్లోకి ఇంకెవరైనా వచ్చారా? వంటగదిలో ఉన్న సరుకులు కనిపించడం లేదు. అది మన పక్కింటి పద్మలేదు. పాపం వంట మధ్యలో తన సరుకులు అయిపోయాయంటే నేనే ఇచ్చాను. అయ్యో అవునా? సరుకులేంటండి కర్మ, మొత్తం వంటగదినే తనకి రాసివ్వకపోయారు. దేవుడా, ఈ మనిషికి ఎప్పుడు అర్థమవుతుంది అందరూ ఇతన్ని మోసం చేస్తున్నారని అంటూ సుజాత బాధపడింది. రాము దగ్గర డబ్బులు తీసుకుని గిరి ఊరి చివరున్న మర్రి చెట్టు కింద పేకాట ఆడ్డానికి వెళ్లాడు. యారగిరి, ఎట్టా వచ్చావు? నిన్నెగదరా ఉన్న డబ్బులని పోగొట్టుకెళ్ళావు. ఎన్ని పోగొట్టుకున్నా మనూరికా వెరి బాగులోడున్నంత వరకు మనలాంటాలకి దిగిలేంటి చెప్పరా? ఏంటి నువ్వు చెప్పేదా రాము గురించే కదా? అవునరా, పొద్దున వెళ్ళి మా చెల్లికి బాలేదని ఓ చిన్న కథ చెప్పాను. అంతే, వాడని నమ్మేసి డబ్బులు ఇచ్చాడు. ఆడేంట్రా ఇలా పొగిడితేట డబ్బులు ఇచ్చేస్తాడు? నీ పనే బాగుందిరా. రోజు వెళ్ళి ఆ రాముకేదో ఒక చెప్పి 4 మాటలు చెప్పి పొగడ్డాం. పాపం అతను నమ్మేసి నీకు డబ్బులు ఇవ్వటం. అది నాలో ఉన్న కలరా.
ఆ కళ ఏదో ఒకరోజు బయటపడుతుంది. అప్పుడు నువ్వే కష్టాల్లో పడతావు. ఆ, అప్పుడు చూద్దాంలే అంటూ చెప్పి గిరి పేక ఆడ్డం మొదలుపెట్టాడు. అలా ప్రతిరోజు గిరి రాము దగ్గరకొచ్చి రాముని పొగడ్తలతో ముంచెత్తి పేకాట ఆడ్డానికి డబ్బులు తీసుకుని వెళ్లిపోయేవాడు. ఒకరోజు సుజాత అన్నయ్య అయిన పరశురాం సుజాత ఇంటికి వచ్చాడు. ఏమ్మా సుజాత, అంతా క్షేమేనా? బావగారేం చేస్తున్నారు? ఆయనకేమన్నయ్యా, ఆయన బాగానే ఉన్నాడు. ఇదిగో నేనే ఇలా అయిపోయాను. నీకేమైందమ్మా? బావగారికి నీకేదైనా గొడవలున్నాయా? గొడవలున్నా పర్వాలేదన్నయ్యా, ఆయనకి ఒక చెడు వ్యసనం ఉంది. ఏంటి చెడు వ్యసనమా? బావగారికి అలాంటివేమీ లేవు కదమ్మా. ఉందన్నయ్య, అది అన్నిటికన్నా చాలా పెద్ద వ్యసనం. దాని పేరు పొగడ్త. ఆయన్ని ఎవరైనా సరే ఇట్టా పొగిడారంటే డబ్బులు అలా ఇచ్చేస్తాడు. ఇదే అదునుగా భావించి మా ఊర్లో ఉండే గిరి అనే అతను ఇతని దగ్గర తీసుకున్న డబ్బుకి లెక్కే లేదు. ఈయనేమి అతన్ని వెళ్ళి తిరిగి డబ్బులు అడగడు, అతను తిరిగి ఇవ్వడు. పైగా రోజు వచ్చి ఈయన్ని 4 మాటల్లో పొగిడి 4 రాళ్లు వెనకేసుకుని వెళ్ళిపోతున్నాడన్నయ్య. నాకేం చెయ్యాలో అసలు అర్థమే కావడం లేదు అంటూ సుజాత చెప్పింది. ఇదంతా విన్న పరశురాం, సుజాత, నువ్వు చెప్పిన తర్వాత నాకోటి అర్థమైంది. ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలి. అలాగే బావగారిని పొగడ్తలతోనే అర్థమయ్యేలా చెప్పాలి. ఇంతకీ బావగారెక్కడున్నారు? అదుగో అన్నయ్య, అదుగో ఆ పెరట్లోనే ఉన్నాడు. పరశురాం పెరట్లో ఉన్న రాము దగ్గరికి వెళ్ళాడు. ఆహా, బావగారు, మిమ్మల్ని చూస్తే చాలు అదేంటో నా మనసు ఆనందంతో ఉరకలేస్తుంది. మీ ఇంటికొస్తే దేవుడి కోవెలకొచ్చినట్టుగా ఉంటుందంటే నమ్మండి. మరీ అంత పొగడమాకులే పరశురాం. ఇది పొగట్ట కాదు బావగారు, నిజం. అయినా మీలాంటి గొప్ప వ్యక్తుల ఇంటికి మా చెల్లిని పంపటం మేము చేసుకున్న పుణ్యఫలం. కానీ అక్కడే ఆగిపోయావు. చెప్పు బావగారు, మీరనుకుంటే కానిదేవుని చెప్పండి. కాని ఎంత దానగుణం ఉన్న మిమ్మల్ని, మీ గురించి బయట కొంతమంది చెడుగా మాట్లాడుకుంటే నేను భరించలేకపోతున్నాను. ఏంటి, నా గురించి ఊళ్ళో చెడుగా మాట్లాడుకుంటున్నారా? నేను వాళ్ళని ఇప్పుడే చూడాలి. అయితే మీరు నాతో పాటుగా రండి అంటూ పరశురాం తన బావగారైన రాముని వెంటబెట్టుకుని మర్రి చెట్టు దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ గిరి పేకాడుతూ మళ్లీ రాము గురించి చెడుగా మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మగిరి, నా ముందు నా గురించి గొప్పగా ఎన్ని మాటలు చెప్తావు? రేపు మళ్ళీ నా ఇంటికొస్తావు కదా, అప్పుడు చెప్తాను. ఆ మరుసటి రోజు గిరి చెల్లికి నిజంగానే బాగోలేక ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. రాముగారు, మా చెల్లి ఆస్పత్రిలో ఉందండి. వైద్యానికి డబ్బులు కావాలి. ఇంక చాలు, ఆపు నీ అబద్ధపు మాటలు. నా గురించి నువ్వు ఏమన్నావో ఆ మర్రి చెట్టు దగ్గరే నేనంతా విన్నాను. ఇంకెప్పుడు నా దగ్గరికి నువ్వు రాకో, అర్థమైందా? ఇన్నాళ్ళు నా దగ్గర నన్ను పొగడ్తలతో ముంచెత్తి లేనిపోని అబద్ధపు బూటకాలు చెప్పి డబ్బులు తీసుకున్నావు. ఇంకోసారి నా దగ్గరికి డబ్బుల కోసమంటూ వచ్చావంటే నీకు మర్యాదగా ఉండదు. మీ చెల్లికి బాగున్నా బాగోకపోయినా నన్ను డబ్బులు మాత్రం అడక్కో, వెళ్ళిక్కనించి అని అన్నాడు రాము. అప్పుడు గిరి, తరచూ నేను అబద్ధాలు చెప్పి డబ్బులు తీసుకున్నందుకు నాకిప్పుడు తగిన గుణపాఠమే అయ్యింది. అయ్యో, ఇన్నాళ్ళు నా చెల్లికి బాగోలేదని అబద్ధం చెప్పి రాము దగ్గర డబ్బులు తీసుకొని పేకాట్లో తగలబెట్టాను. ఇప్పుడు నిజంగా అవసరం వచ్చేసరికి రాము గారికి నిజం తెలిసి నాకు సహాయం చేయట్లేదు. భగవంతుడా, నాకిప్పుడేంటి పరిస్థితి అని అనుకున్నాడు గిరి. రాము ఇలా ఆ రోజు నుండి తనను ఎవరు పొగిడినా పట్టించుకోవడం మానేశాడు. బావ బ్రతుకు కోరేవాడే బామ్మర్ది అన్నట్టుగా పరశురాం తన చెల్లెలి కాపురాన్ని చక్కటి ఉపాయంతో నిలబెడతాడు. కాబట్టి పొగడ్తలకి పొంగిపోకుండా అసలు నిజ నిజాలేంటో తెలుసుకోవాలి. ఇది ఇవాల్టి స్టోరీ పొగడ్త.